హరే కృష్ణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, ఇస్కాన్ వ్యవస్థాపకులైనటువంటి అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ గారి యొక్క జీవిత చరిత్ర, శ్రీల ప్రభుపాద్ లీలామృత మొదటి భాగం 4వ అధ్యాయం, నేను మీకు ఎలా సేవ చేయగలను, హౌ షల్ ఐ సర్వ్ యూ అనే అధ్యాయంలోని 2వ భాగానికి స్వాగతం. మనం మొదటి భాగంలో చూడటం జరిగింది. ఈ 4వ అధ్యాయంలో అభయ్ తన గురువు గారిని చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఆయనతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆయన గురించి తెలుసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన స్త్రీల పట్ల ఆయన ప్రవర్తన ఏంటో చూసి చాలా సంతోషించారు. ఏ స్త్రీతోటి కూడా ఆయన ఏకాంతంగా మాట్లాడటానికి సిద్ధపడేవారు కాదు గురువు గారు భక్తి సిద్ధాంత. ఇలాగా ఆయన యొక్క జీవితం గురించి తెలుసుకుంటూ కొన్ని సందర్భాల్లో వీలైనప్పుడల్లా ఆయన కలుస్తూ ఆయన్ని చాలా దగ్గరగా నిశ్చితంగా గమనిస్తూ ఆయన దగ్గర అప్పటికే శిష్యుడిగా దీక్ష తీసుకుని మొత్తం ఆయన తన గురువు గురించి ఆయన చూస్తాం జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఈ 2వ భాగంలో భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాద్ గారు తన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి వితరణ చేయడం కోసం బ్రహ్మచారుల్ని ఆశ్రమం బయటికి పంపించేవారు. ఆ రోజు బ్రహ్మచారులు ప్రయత్నం చేసి 1-2 గ్రంథాలు మాత్రమే వితరణ చేయగలిగినా కూడా గురువుగారు సంతోషపడేవారు. నో ప్రాబ్లం, మంచిది, అట్లీస్ట్ మనం ప్రయత్నం చేస్తున్నాం కదా, కృష్ణుడి అనుగ్రహం ప్రకారం అంతా ముందుకు వెళ్తుందని చెప్పి సంతోషపడేవారు అనమాట. ఎందుకంటే గ్రంథ వితరణ అనేది చాలా ముఖ్యమైనదని చెప్పి గురువుగారు భక్తి సిద్ధాంతం నమ్మేవారు. ఇక అలాగే గురుగారు బెంగాల్లో అనేవారంట, ప్రాణ్ ఆచయార్ సే హేతు ప్రచార్, ప్రాణం ఉన్న ప్రతి వ్యక్తి ప్రచారం చెయ్యాలి అని. ఓ వ్యక్తి బోధకుడిగా ఉండడానికి జీవితాన్ని కలిగి ఉండాలి, అలాగే చనిపోయిన వ్యక్తి బోధించలేడు కదా అనేవారు. అంటే ప్రచారం చేయడం చాలా ముఖ్యమని చెప్పేవారట. ఒకవేళ ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరూ లేకపోతే, ఒక్కరు కూడా లేరు, 4 గోడలకి చెప్పండి అనేవారట. 4 గోడల మధ్యలో చెప్పండి, ఏమో పర్వాలేదు, అవి వింటాయి, గోడలు వింటాయి, నిరుత్సాహపడకండి, వెళ్ళి ప్రచారం చేయండి, దాన్ని మాత్రం ఆపద్దు అనేవారట. అది అంత ముఖ్యమైందని చెప్పి గురువుగారు చెప్పేవారు. అలాగే ఎవరైనా భక్తులు భక్తి మార్గం విడిచి వెళ్ళిపోతే కొందరు సైనికులు చనిపోతారు అని అనేవారట. అంటే మనం యుద్ధం చేస్తున్నాం, యుద్ధంలో భాగంగా కొందరు సైనికులు చనిపోతారు, తుదిదాకా పోరాడలేరు, అలా వెళ్ళిపోయిన వాళ్ళని భక్తిలోంచి కొందరు సైనికులు చనిపోతారు అని ఒక మాట అనేవారు భక్తి సిద్ధాంతం. అభయ్ ఆయన యొక్క గురువు గారు అనమాట. అలాగే తన శిష్యులు సులువైన జీవితాన్ని గడపాలని భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారు కోరుకోలేదు. శిష్యులు పుణ్యకార్యాలు చేయడం, ఏకాంతంగా భక్తి చేయడం, ఇవన్నీ ఆయన విమర్శించేవారు. అలాంటి సందర్భాల్లో భక్తి సిద్ధాంత ఆయనే రాసినటువంటి కీర్తన పాడేవారు. మన తుమి కిసేర వైష్ణవ అని, నా ప్రియమైన మనసా నీవు ఎలాంటి వైష్ణవుడవి అని. ఏకాంత భజన కోసం హరిదాస్ ఠాకూర్ రూపగోస్వామిని అనుకరిస్తున్నావు, కానీ మీ ధ్యానం స్త్రీలు డబ్బు కోసం, నీ ఏకాంత భజన మోసపూరితమైంది అని అనేవారట ఆ భజనలు. ఎందుకంటే హరిదాస్ ఠాకూర్ లాగా, రూపగోస్వామి లాగా గొప్ప గొప్ప ఆచార్యుల స్థాయికి వెళ్ళిన తర్వాత ఏకాంత భజన మనకి అనుకూలం అవుతుంది తప్పించి, ప్రారంభికులు భజనలో భక్తిలో మధ్యమ స్థితిలో ఉన్న వాళ్ళు ఏకాంత భజన వెళితే ఇలాంటి ఆలోచనలే వస్తాయి, వాళ్ళు పతనం చెందే అవకాశం ఉంటుంది. అందుకని మనసుని అలా కోరుకోకు అని చెప్పి ఆయన కీర్తన రాశారట. ఏకాంత భజన కోసం భక్తుడు నగరం వదిలేసి ప్రచారం బోధన వదిలితే గొప్ప భక్తులను అనుకరిస్తూ చేసే తప్పు అవుతుంది అది ఆయన ఉద్దేశం ప్రకారం. అందుకనే గౌడీయ శాఖను ఒక్కదాన్ని కూడా జనం లేనటువంటి ప్రదేశంలో తెరవడానికి ఎప్పుడూ ఆయన ఇష్టపడేవారు కాదు. ఎప్పుడైనా సరే మందిరం కానీ మఠం కానీ ఏదైనా ఒక శాఖ, ప్రచారానికి సంబంధించినటువంటి శాఖ కానీ జనం మధ్యలోనే ఉండాలి. ఊరవతలు ఎక్కడో అడవుల్లో హిమాలయాల్లో ఉంటే ఉపయోగం లేదు. అక్కడికి ఎవరు రారు,
మనం వాళ్ళకి భగవంతుడి గురించి ప్రచారం చేయలేం. అందుకని ప్రచార కేంద్రం ఎక్కడ ఉండాలి? ఎప్పుడు జనం మధ్యలో ఉండాలి. అప్పుడు జనం రావడానికి ఆసక్తి చూపిస్తారు. ఇలా దీని గురించి ప్రభుపాద్ గారు ఆయన శిష్యులతోటి చెప్తున్నారట. ఆయన అంటున్నారు, ప్రభుపాద్ గారు, మా గురువు గారు ఎప్పుడు ప్రశ్నించలేదు, నేను ఆయన ఎప్పుడు ప్రశ్నించలేదు. ఒకే ప్రశ్న అడిగాను, నేను మీకు ఎలా సేవ చేయగలను, హౌ షల్ ఐ సర్వ్ యూ, ఇదొక్కటే నేను ప్రశ్న వేశాను. ఆయన అంటే మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు మీరు ప్రచారం చేయండి అంటే మనం ఇక్కడ ఇలాగా విదేశీ పరిపాలన ఉన్నప్పుడు మనం చెప్తే ఎవరు వింటారు, అలా అలానే కొన్ని మాటలు జరిగినప్పుడు ఆ తర్వాత ఎప్పుడు కూడా గురువుగారు నా ప్రశ్న ఇది అని ఎప్పుడు అడగలేదు. ఆయన చెప్తుంటే విన్నారు అంతే. కానీ ఒకటే అడిగారు ఆయన, హౌ షల్ ఐ సర్వ్ యూ, నేను మిమ్మల్ని ఎలా సేవించగలను. ఇది ప్రభుపాద్ గారు ఆయన గురువు గారిని అడిగారంట. రోజులు గడుస్తున్నాయి. అభయ్ ఈ ఔషధ పరిశ్రమలో ప్రముఖుడయ్యాడు. బాగా డబ్బు సంపాదిస్తాననే ఆశ కూడా కలిగింది అభయ్కి. దీని గురించి కూడా అభయ్ తన మాటల్లో చెప్తున్నారు. ఏమని? నా గురువు నన్ను ఆదేశించారు, మీరు దీన్ని చేయండి. నేను అనుకున్నాను మొదట ధనవంతుణ్ణి అవుతాను. అంటే గురువుగారు ఏం చెప్పారంటే ప్రచారం చేయని చెప్పారు. ప్రచారం చేయాలన్నా ఏం చేయాలన్నా ధనం కావాలి కదా. నేనేమనుకున్నానంటే ముందు బాగా ధనం సంపాదించాలి, అప్పుడు నేను చేస్తాను అని. ప్రారంభంలో నేను ఆలోచించేవాడిని. నా గురు సోదరులు సన్యాసం స్వీకరించారు, వారి ఇంటింటికి వెళ్ళి భిక్షమెత్తుతున్నారు. నేనెందుకు భిక్షమెత్తాలి? ఇంటింటికి వెళ్ళి అయ్యా బాబు మాకు సాయం చేయండి ఆర్థికంగా, అలా ఇలా. నేను ఎందుకు భిక్షమెత్తాలి? నేను బాగా సంపాదిస్తే ఇంక భిక్షమే ఎత్తక్కలేదు కదా అనుకునేవాడిని. డబ్బు సంపాదిస్తాను, తదుపరి కృష్ణ భక్తి చేస్తాను అని అనుకునేవారట ఆయన. ఇలాగ ప్రభుపాద్ గారు ఆయన శిష్యులతో చెప్పారు. ఇలా ఆలోచన ఉండేది. గురువుగారు చెప్పిన దానికి ఈయన ఆలోచన అన్నమాట. ఇక అభయ్ తన యొక్క వ్యాపార రంగం గురించి చూస్తే భారతదేశ అతిపెద్ద ఔషధ సంస్థ బెంగాల్ కెమికల్ అభయ్కి ఒక అవకాశం ఇచ్చింది పిలిచి. అంటే క్రయ విక్రయ తయారీ కోసం. అభయ్ షరతులు వారు అంగీకరించలేదు. అంటే ఆయన కొన్ని షరతులు పెట్టాడు, నాకు ఇలా ఇలా కావాలి వ్యాపారంలో, ఇలా ఇలా అని చెప్పి. వాళ్ళు అంగీకరించలేదు. మంచి అవకాశం పోయిందని బాధపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకుంటే అది చాలా పెద్ద వ్యాపార వ్యవస్థ అయ్యేది, మంచి డబ్బులు వచ్చి ఉండేవి. అయినప్పటికీ మంచి సంకేతాలు ఉన్నాయి. జ్యోతిష్యుడు చెప్పాడు అభయ్ భారతదేశంలో ఒకానొక ధనవంతుడు అవుతాడని. ఎలాగా ఏమో తెలియదు, అవుతాడని మాత్రం జ్యోతిష్యంలో ఉంది. ఎలా అయ్యాడు ఆయన? సో మనం చూడొచ్చు, ఆయన వ్యాపారంలో చితికిపోయాడు, అంటే ఆర్థికంగా లాభం పొందలేకపోయాడు, అన్ని ఇబ్బందులు వచ్చినాయి. మరి భారతదేశంలో ధనవంతుడు ఎలా అవుతాడు? అంటే ఆయన ఇస్కాన్ పెట్టిన తర్వాత ఇస్కాన్ ద్వారా వచ్చేటటువంటి ఆస్తులన్నీ ఆయన పేరు మీద రిజిస్టర్ అయి ఉంటాయి అన్నమాట. ఆ సంస్థకు అధినేత ఆయనే కనుక ఆయన పేరు మీదకి వస్తాయి. అలా మనం ఎవరు ఊహించిన విధంగా ఇస్కాన్కి ఎవరైనా నాయకుడు ఉన్నారంటే, ఇస్కాన్ ఆస్తులు వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆయన పేరు మీదే ఉంటుంది ఎప్పటికీ. అలా కాకపోతే వేరే అర్థం వస్తుంది. అందుకని అలాగా భగవంతుడి కోసం ఇచ్చే ఆస్తులన్నీ దానికి పెద్ద మనిషిగా ఆయన ఉంటారు కనుక, రక్షకుడిగా సంరక్షకుడిగా ఆయన పేరు మీద చూసినప్పుడు ఆస్తి అంతా భారతదేశంలోనే ధనవంతుడు అవుతాడు. జ్యోతిష్యులు ఉంది, కానీ మంచి అవకాశం పోయింది డబ్బు సంపాదించడానికి. మామగారికి డాక్టర్ కార్తీక్ బోస్ చెప్పారు, మీ అల్లుడు అభయ్ చాలా తెలివైన వ్యక్తి అని చెప్పి. పిల్లనిచ్చిన మామగారికి, మీ అల్లుడు చాలా తెలివైనవాడు అండి, చాలా అద్భుతంగా వ్యాపారం చేస్తాడు, అది ఇది అని చెప్పేసి. అలాగే ఇంకొక వైపు ఇంకా సంకేతాలు ఉన్నాయి. అదేంటంటే ఖాతాదారుల నుంచి రావాల్సిన డబ్బు తగ్గుతుంది రావడం. ఈయన మందులు ఇచ్చేసి వస్తాడు వివిధ నగరాల్లో, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావాలి, అవి రావడం ఆగుతుంది. అప్పులు పెరుగుతున్నాయి. కర్మాగారానికి 10,000 రూపాయలు అప్పు వచ్చేసింది అప్పటికి. వ్యాపారంలో అప్పటికే శత్రువులు ఉన్నారు. అక్కడ అంటే అభయ్ ఎక్కడైతే బెంగాల్లో బోస్ ల్యాబొరేటరీలో పనిచేశారో అక్కడ ఉన్న వాళ్ళంతా అభయ్కి వ్యతిరేకంగా చెప్పి డాక్టర్ బోస్ను అభయ్కి వ్యతిరేకంగా అయ్యేలా చేశారు. అంటే మరి సహజంగా వ్యాపారం చేసేటప్పుడు శత్రువులు వస్తారు కదా, నచ్చని వాళ్ళు గిట్టని వాళ్ళు. అలాగా
మీరు ఎలా పంపిస్తున్నారు, అలా పంపిస్తున్నారు, ఆయన అలా చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, మీకు లాభం ఇవ్వట్లేదు, ఏదో ఉన్నది లేనిది చెప్పి డాక్టర్ బోస్ ల్యాబొరేటరీస్ ద్వారా ఈయనకి అందాల్సినవి అందకుండా చేయడం ఇలాంటివి చేస్తున్నారు. అప్పులు పెరిగిపోయినాయి. అలహాబాద్ వచ్చారు డాక్టర్ బోస్. డాక్టర్ ఘోష్తో మాట్లాడాడు. ఆయన ఘోష్ అభయ్ చాలా మంచివాడని చెప్పారు. అయితే ఖాతాదారుల నుంచి డబ్బు రాకపోవడంతో ఇబ్బంది వచ్చిందని చెప్పాడు. ప్రయాగ్ మందుల కర్మాగారం స్వాధీనం చేసుకోవాలని డాక్టర్ బోస్ నిర్ణయించుకున్నారు. సరే, అయితే ఇక నేను ఇప్పుడు 10,000 అప్పు ఇప్పుడు మీకు కట్టడం కుదరదండి, మీరు నాకు కొంత సరుకు పంపించారు, నేను డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేను, తీసేసుకుంటే తీసేసుకోండి, నేను పెట్టినటువంటి మందుల కర్మాగారం అన్నాడు. ఎందుకంటే 10,000 అప్పు ఉంది, ఎక్కడి నుంచి తీర్చాలి? ఆ రోజుల్లో 1930, 40 ఆ ప్రాంతంలో 10,000 రూపాయలు అప్పు అంటే అప్పుడు చాలా కష్టం. అప్పుల నుంచి అయితే బయటపడిపోయాడు ఇప్పుడు. కానీ నిరుద్యోగి, కర్మాగారం లేదు, ఉద్యోగం లేదు, వ్యవహారం లేదు. ఇది పరిస్థితి అప్పటికి. ఇక అతులానంద బ్రహ్మచారి ఆయన ఏమన్నారంటే, అలహాబాద్లో నువ్వు మఠంకి వచ్చావయ్యా, మఠంలో జాయిన్ అయిపోయావయ్యా అని చెప్పారు ఆయనకి. ఎందుకంటే ఆయన రూపగోస్వామి మఠానికి ఎక్కువ వెళ్తున్నారు. అక్కడ బ్రహ్మచారులు కృష్ణుడికి శరణాగతి పొందమని, తమలో ఒకడిగా ఉండిపోమని, పూర్తి స్థాయి ప్రచారకుడు కాని సలహా ఇస్తున్నారు వాళ్ళు. కానీ అభయ్కి వ్యాపారం వదిలే ఉద్దేశం లేదన్నమాట. ఖచ్చితంగా చేయాలి. పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, గృహస్థ జీవితం. వ్యాపారం వదిలేస్తే భార్య పిల్లలను పోషించుకోవడం కష్టం అవుతుంది. అభయ్ ఇప్పుడు 3వ సంతానాన్ని కూడా పొందాడు అలహాబాద్లో. కొడుకు 3వ సంతానం. ఖర్చులు పెరిగినాయి ఇంకా. ఇప్పుడు ఓ పక్క చూస్తే 10,000 అప్పు, అది తీర్చుకున్నాడు, నిరుద్యోగిగా ఉన్నాడు, కానీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆశ్రమవాసులేమో వచ్చే మఠంలో జాయిన్ అయిపోమంటే ఎలా వెళ్ళాలి? 3 పిల్లలు పెట్టుకుని, భార్యను పెట్టుకుని వదిలేసి ఎలా వెళ్ళిపోతాం? వాళ్ళ కోరికని అభయ్ అంగీకరించలేదు. లేదండి, నేను రాలేను, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి కుటుంబ పరంగా అని చెప్పేసి. కానీ ఏదో ఒక కొత్త వ్యాపారం ఏదో ఒకటి చేసి ఉపాధి పొందుతానని నమ్మకంతో ఉన్నాడు. ఆయన్ని ఉద్యోగిగా అంగీకరించేందుకు కొన్ని కర్మాగారాలు ఉన్నాయి. ఇతను బాగా హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ అన్నీ మాట్లాడగలడు. మన కర్మాగారం తరపున ఇతన్ని పిఆర్ఓగా, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పెట్టుకుంటే అన్ని రాష్ట్రాలు తిరుగుతాడు. పెద్ద పెద్ద మందుల కంపెనీలకి, లేదంటే మందుల అమ్మేటటువంటి ఔషధాలు అమ్మే షాపులకి వెళ్ళి ఇతను బాగా వ్యాపారం చేయగలుగుతాడని అనుకుంటున్నారు. కానీ అభయ్కి మాత్రం సొంతంగా కర్మాగారం ప్రారంభించాలనే ఆలోచనే ఉంది. ఎవరి దగ్గర ఎందుకు పనిచేయాలి? ఆ వచ్చే లాభం అంతా వాళ్ళకి ఇవ్వాలి, మనకి ఏదో జీతం ఇస్తారు, దాంతో మనకి ఎలా వెళ్తుంది? కుదరదు కదా. అలహాబాద్ కన్నా పెద్ద నగరం బొంబాయి అప్పటికి బాగా ఎదుగుతుందన్నమాట, పెద్ద సిటీ అది అప్పుడు. అక్కడ వ్యాపారం ప్రారంభించాలని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇక్కడ కాదు, అలహాబాద్ చిన్నది యాక్చువల్గా, ముంబై ఇంకా పెద్దది. కుటుంబం అలహాబాద్లోనే ఉండాలని సోదరుడితో కలిసి ముంబై ప్రయాణం చేశాడు. అక్కడ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కర్మాగారం ఏర్పాటు చేయడానికి ముంబై అంతా తిరిగి సర్వే చేశాడు ఎక్కడ పెట్టాలని. భార్యతో మాట్లాడి తన వ్యాపార నష్టం కృష్ణుడు ఏర్పాటని ఆమెకి సర్ది చెప్పాడు. నా అసమర్థత అయితే కాదు, నేను బాగానే చేస్తున్నాను, కృష్ణుడికి ఇష్టం లేకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా మనం అద్భుతాలు చేయలేం, ఇది కృష్ణుడి ఏర్పాటు, నేను బాగానే చేశానని చెప్తున్నారు. భార్యకి సర్ది చెప్తున్నారు. ఎందుకంటే భర్త ఆర్థికంగా సాధించలేనప్పుడు మొట్టమొదట ఇబ్బంది పడేది భార్యే, తర్వాత పిల్లలు, కుటుంబం. అప్పుడు భార్య మళ్ళీ ఏదన్నా ఆలోచన చేయొచ్చు, ఏదన్నా అనొచ్చు. అందుకని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, పరిస్థితి ఇది అని చెప్పేసి. అంటే సరైన ప్రయత్నం చేయక అతను అసమర్థుడైతే భర్తని భార్య అంగీకరించదు. కానీ తెలివైన వాడే బాగానే చేస్తున్నాడు, కానీ అనుకూలం అవ్వట్లేదు. అది కృష్ణుడి ప్రణాళిక. ఎందుకో చూద్దురు. కానీ అలహాబాద్లో కుటుంబ జీవనం తాత్కాలికంగా ఇబ్బంది. అలహాబాద్లో చిన్న మందుల తయారీ ఏర్పాటు చేసి మేనల్లుడు తులసికి బాధ్యతలు అప్పగించి సోదరుడితోటి ముంబై వచ్చేశాడు. అంటే సోదరిమణి కొడుకుని పిలిచి, మేనల్లుడిని పిలిచి ఆ మందులన్నీ ఎలా తయారు చేయాలో చిన్న ఏర్పాటు చేసి, నువ్వు ఇక్కడ ఇది చేస్తూ ఉండు, నేను మామ కలిసి వెళ్ళి ముంబైలో పెద్ద సంస్థ ఏదైనా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆయన చెప్పి ఆ అబ్బాయిని అక్కడ పెట్టాడు. సో ముంబై గ్రాంట్ రోడ్ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అక్కడ గత అనుభవంతో సొంత ఔషధ కర్మాగారం ప్రారంభించాడు.
పెద్ద నగరం అయితే ఎక్కువ మంది జనం ఉంటారు, ఔషధాలు ఎక్కువ అవసరం అవుతూ ఉంటాయి. స్మిత్ ఇన్స్టిట్యూట్ అభయ్ను తన ఏజెంట్గా తీసుకుంది. ఉద్యోగం, సొంత వ్యాపారం రెండు ఏకకాలంలో చేస్తున్నాడు. వ్యాపారం స్పీడ్గా నడవట్లేదు అనుకోండి, ఉద్యోగం ఉంటుంది అట్లీస్ట్, జీతం వస్తుంది, ఇంటికి పంపించవచ్చు, అక్కడ ఆయన ఉండడానికి అవసరం అవుతుంది. అలాగే సొంతంగా తాను కొన్ని మందులు తయారు చేస్తాడు, సో వీలైన సమయంలో నడిపించవచ్చు. సో చాలా నమ్మకంగా ఉన్నాడు, రెండు మార్గాల ద్వారా డబ్బు సంపాదించవచ్చని. ఇలా ముంబైలో వ్యాపార నిమిత్తం తిరుగుతున్నప్పుడు గౌడీ సభ్యులు భక్తరక్ష శ్రీధర మహారాజ్ గారు, అలాగే భక్తి సారంగ గోస్వామి అనే ఇద్దరు సన్యాస భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారి యొక్క శిష్యులు ఆయన్ని కలుసుకున్నారు. అక్కడ వారు ముంబైలో గౌడీ కేంద్రం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. అలహాబాద్లో చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళకి చక్కగా అభయ్ సహకరించాడు. ఇప్పుడు ముంబైలో కూడా చేయాలనుకుంటున్నారు. రండి, తప్పనిసరిగా నా సహాయ సహకారం. ఎందుకంటే అభయ్ ప్రతిరోజు ఊర్లో తిరుగుతూ ఉంటాడు. ఎక్కడెక్కడ ఔషధ విక్రయశాలలు ఉన్నాయో, అంటే మెడికల్ షాప్స్ ఉన్నాయో, వాటి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలా పరిచయాలు ఉంటాయి బాగా ఊళ్ళో. అందుకని గౌడీ మఠం ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే నేను తప్పనిసరిగా మీకు సహాయం చేయాలని అనుకున్నాడు అభయ్. నిజంగానే ఈ సన్యాసులిద్దరు కూడా ఆయన్ని సహాయం కోరారు. నువ్వు మాకు సహాయం చేయవయ్యా, ముంబైలో ఉంటున్నావు కదా నువ్వు అని చెప్పేసి. అభయ్ తనకు తెలిసినటువంటి వ్యాపారుల్ని వారికి పరిచయం చేసి విరాళాలు సేకరించడం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరు సన్యాసులండి, మా గురువుగారి శిష్యులు, చాలా గొప్పవాళ్ళు, వీళ్ళకి మనకి ఒక మఠం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు రాధాకృష్ణుల గురించి, మీరు సహకరించండి సార్ అని చెప్తే వాళ్ళందరూ ఎంతో కొంత విరాళాలు ఇస్తున్నారు. వాళ్ళు కూడా సన్యాసులు అన్నారు, ఏమయ్యా ఇంత చక్కగా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా ప్రచారకుడు అయిపోవచ్చు కదా, బాగా ప్రచారం చేయొచ్చని. ప్రభుపాద్ గారు ఈ సందర్భాన్ని తన శిష్యులతోటి మాటలతో పంచుకుంటున్నారు. నేను ఇద్దరు సన్యాసుల్ని, నాకు తెలిసిన వైద్య స్నేహితులు మందుల దుకాణాలను తీసుకువెళ్ళాను. 2 రోజుల్లో మేము 500 రూపాయలు సేకరించాం, ముగ్గురం కలిసి. 2 రోజులు 500. భక్తి సారంగ గోస్వామి నన్ను చాలా మెచ్చుకున్నారు. వెరీ గుడ్, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, బాగా ప్రచారం చేస్తున్నావు, లక్ష్మీదేవిని బాగా తీసుకొస్తున్నావు కృష్ణుడి కోసం మెచ్చుకున్నారు. ఆయన నా గురించి అన్నారు, ఇతను చాలా నిపుణుడు, ఇతనికి చాలామంది స్నేహితులు ఉన్నారు, విరాళం బాగా వసూలు చేస్తాడు, ఎందుకు మన మఠానికి అధికారిని చేయకూడదు, ఎందుకు విడిగా జీవిస్తున్నాడు, మనతో ఎందుకు ఉండకూడదు అని అనుకున్నారంట ఆయన మహారాజ్ గారు. మనతోటే మఠంలో ఉంచేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. అబ్బాయి ఓ రోజు మఠానికి వెళ్ళాడు, కీర్తనలో పాల్గొన్నాడు, భాగవతం విన్నాడు. సన్యాసి అభ్యర్థన మేరకు ఆయన బాంబే కేంద్రానికి మరింత అనువైన స్థలం కనుగొనే బాధ్యత తీసుకున్నాడు. సరేనండి, అక్కడైతే చిన్న ఏర్పాటు చేసుకున్నారు సన్యాసులు ఇద్దరుని, కానీ ఒక మంచి ప్రదేశంలో మంచి స్థలం మనం చూడగలిగితే అది బాగా విజయవంతం అవుతుందని ఆయన నమ్మకం. సరే నేను చూస్తానండి, నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను మఠం కోసం స్థలం అని చెప్పి అన్నారు. ఇంకా అప్పటి నుంచి ఆయన తన వ్యాపారంతో పాటు స్థలాల సేకరణ కూడా ఒక కన్నేయడం మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ స్థలం అనుకూలంగా ఉంటుంది మఠానికి, చుట్టుపక్కల ఎలా ఉంది, జనం ఎలా ఉన్నారు, ఇలా చూడటం మొదలుపెట్టాడు. భార్య కుటుంబ బాధ్యతలా దీక్ష తర్వాత గురు సోదరులకు సహాయం చేయాలని బాధ్యత ఉంది. ఓకే, అంటే ఒక వ్యక్తి దీక్ష తీసుకున్న తర్వాత గురువుగారి దగ్గర కేవలం తన భార్య పిల్లల్ని చూసుకోవడం ఒకటే కాకుండా తన బాధ్యతగా గురువు గారికి లేదా గురువు గారి యొక్క శిష్యులకి, తన గురు సోదరులకు కూడా సహాయం చేయాల్సిన బాధ్యత ఉంటుందట ఎంతో కొంత. వ్యాపారం కోసం పోటీ పడకుండా బోధనలో పాల్గొనవలసి వచ్చింది. ఎప్పుడు సన్యాసిలా జీవించగలడని అనుకోలేదు. ఆస్తులు లేవు, వ్యాపారం లేదు, నేలపై పడుకోవడం, సాధారణ భోజనం మాత్రమే తీసుకోవడం. ఇది అభయ్ ముంబైలో చేస్తున్నటువంటి పరిస్థితి. ఓ పక్కన మఠానికి సహాయం చేయాల్సి వస్తుంది, ఓ పక్కన వ్యాపారం. ఫిబ్రవరి 25, 1935 ఆ సంవత్సరం ఇదంతా జరుగుతుంది. 1935 ఆ సంవత్సరంలో భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారి యొక్క 62వ పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు ఫిబ్రవరి 25, 1935. ఆయన పూరిలో ఉన్నారు. భక్తి గురువు గారు పూరిలో వేడుక పాటించారు. ముంబై కేంద్రంలో గురువు గారి కోసం పూజ సాయంత్రం ఏర్పాటు చేశారు. స్థానికులందరినీ పిలిచారు. అభయ్ ఒక కవిత రాశాడు గురువు గారి కోసం. ఆ గురువుగారి పుట్టినరోజు సందర్భంగా ఒక కవిత రాశాడనమాట. అదేంటంటే, ఆరాధించండి, అందరినీ ఆరాధించండి, సంతోషకరమైన రోజు, స్వర్గం కంటే ధన్యులు, ఆయన పవిత్ర స్థలం పూరిలో ఆవిర్భవించినప్పుడు నా ప్రభువు మరియు గురువు అతని దైవ కృప, హీస్ డివైన్ గ్రేస్. ఆయన రాసిన కవిత అనమాట అది.
పూరిలో ఆవిర్భవించారు వాళ్ళ గురువు గారు. ఆయన పుట్టింది అక్కడే అనమాట. అందుకనే ఆ గురువు గారిని ఆరాధించండి అని చెప్పి అంటున్నాడు. ఓహ్ నా యజమాని, సువార్త దేవదూత, అంటే భగవంతుడు కృష్ణుడి యొక్క సందేశాన్ని తీసుకొచ్చిన వాడా, నీ వెలుగు మాకు ఇవ్వండి, జ్యోతి వెలిగించండి. ఉనికి కోసం పోరాటం మానవ జాతి, ఏకైక ఆశ అతని దైవ కృప. ఇది ఆయన రాసినటువంటి కవితలో రెండవది. ఇక మేము తప్పుదారి పట్టించాము, అన్ని దారి తప్పాయి. ఈ కవిత అనమాట. మమ్మల్ని రక్షించండి, ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మాయ ప్రభావంతో తప్పుదారిలోకి వెళ్తాం. గురువు మనల్ని కాపాడాలి. అందుకని మమ్మల్ని రక్షించండి ప్రభువా. మా ఉత్సాహపూరితమైనటువంటి ప్రార్థన మీకు గురువు గారికి. నీ మార్గాలను ఆశ్చర్యపరుచుము. మా ముఖాలు తిరగడానికి ఆయన పాదాలను ఆరాధించండి, మీ దైవ కృప. కవిత రాసి ఇలాగా ఆయన గురువు గారి కోసం కవిత రాశాడు. అలాగే కృష్ణుని మర్చిపోయాము, మేము పతనం చెందిన ఆత్మలం. చాలా భారీ మూల్యం చెల్లించాం, మాయలో పడిపోయి. చుట్టూ చీకటే, ఏకైక ఆశ దైవ కృప మీరే. గురువు గారికి మనల్ని ఉద్ధరించకపోతే మనం ఎప్పటికీ భౌతిక ప్రపంచంలో పతనం చెందే ఉంటాం. అందుకని మీరే ఆశ, మీరే మాకు దిక్కు అని చెప్పి ఆయన కోసం ఇలా కవిత రాశాడు అబ్బాయి. సేవ యొక్క సందేశం మీరు తెచ్చారు. అంటే గురువు వచ్చి ఏం చెప్తాడు? మనం భగవంతుణ్ణి సేవించాలి, ఇదే మన నిజమైనటువంటి కార్యక్రమం అని చెప్పి చెప్తాడు. ఆ సందేశం తెచ్చారు. ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవితం చైతన్యం చేసినట్లు అందరికీ తెలియదు, నేను కలుపుతో నిండి ఉన్నాను, అది మీ బహుమతి, మీ దైవ కృప. ఇలా ఒకటి యువర్ డివైన్ గ్రేస్ అని. సంపూర్ణమైనది మీరు నిరూపించారు, వ్యక్తిత్వం లేని విపత్తు నీవు కదిలించావు. ఇది మనకు జీవితాన్ని ఇస్తుంది, కొత్త మరియు తాజా. వారి పాదాలను ఆరాధించండి, మీ దైవ కృప. ఆ కవితలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ. అంటే గురువు గారి గొప్పతనాన్ని చెబుతూ ఈ కవిత రాశాడు అభయ్. మీరు రాలేదా? ఎవరు చెప్పారు? కృష్ణుడి సందేశం బలవంతంగా మరియు ధైర్యంగా, అది మీ హక్కు, మీకు జాపత్రి ఉంది. నన్ను రక్షించండి, మీ దైవ కృప. అంటే ప్రత్యేకంగా గురువు కృష్ణుడి యొక్క సందేశాన్ని మన కోసం తీసుకొస్తాడు. అది ఆయన ప్రత్యేకత. సేవ యొక్క గీత మీరు గీసినట్లు ఆహ్లాదకరమైనది మరియు ఆరోగ్యకరమైనది, ఉదయం మంచులాగా. అన్నింటికన్నా పురాతనమైనది కానీ కొత్త దుస్తులలో అద్భుతం పూర్తయింది, మీ దైవ కృప, హిస్ డివైన్ గ్రేస్. ఈ కవిత అన్నమాట. అభయ్ ఓ వ్యాసం కూడా రచన చేశాడు ఈ కవితతో పాటు. గౌడీ అతిథుల ముందు చదివి వినిపించాడు ఆంగ్ల భాషలో. వాళ్ళందరికీ ఇంగ్లీష్ భాషలో చెప్పాడు అనమాట. ఆ ప్రసంగం ఎలా జరుగుతుంది? పెద్ద మనుషులారా, ఈ సాయంత్రం గురువు గారికి ఏర్పాటు చేసిన నివాళి ఆందోళన కాదు. మీకు, నాకు, ఇతరులకు నేర్పడానికి అనంతమైన రూపాల్లో కనిపించే ఒకే ఒక్క గురువు మాత్రమే ఉన్నారు. అందరికీ నేర్పించడానికి గురువు వస్తాడు ఇక్కడికి. మీకు, నాకు, మనకి ఒకే ఒక్క రూపంలో ఉన్నారు, ఆయన గురువు గారు. చూడండి, అలా ప్రసంగంలో ఉంది. సత్స్వరూపదాస్ గోస్వామి చెప్తున్నారు మళ్ళీ. అభయ్ పద్యం కన్నా ప్రసంగం తాత్విక బోధ. అంటే గురువు ఎందుకు వచ్చాడో, ఆయన ప్రత్యేకత ఏంటో అనే కవితలో చెప్పాడు. ఇక్కడ ప్రసంగం కొంచెం భిన్నంగా ఉంది, తాత్వికంగా ఉంది. అభయ్ మాట్లాడినటువంటి విధానం గురు సోదరులకు నచ్చింది. ఇతను ఇంగ్లీష్లో భలే చెప్తున్నాడే గురువు గారి గురించి అని. ఇతనికి ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎలా బాగా చెప్పగలుగుతున్నాడు ఇతను? బయట ఉండి భార్య, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం ఇదంతా ఉండి కూడా ఇతను కూడా మనలా గురువు నుంచి తత్వం విన్నాడు. గీత, భాగవతం, భక్తి రసామృతం చదివాడు. ఎందుకు చెప్పలేడు? చెప్పగలడు ఆయన. పరంపరలో భక్తుడు కదా, అంటే గురువు నుంచి ఆ శక్తిని పొందుతాడు కదా. అందుకని అభయ్ ఆంగ్లంలో ఇంత నేర్పుగా చెప్పగలడని ఎవరు ఊహించలేదంట అక్కడ ఉన్నవాళ్ళు. ఇంత బాగా మాట్లాడతాడు ఇతను ఆంగ్ల భాషలో అని చెప్పేసి మళ్ళీ ఆ ప్రసంగం చెప్తున్నారు. పరమ సత్యం ఒకరే, అంటే భగవంతుడు. గురువు ఒకరే, ఆయనే జగద్గురువు. తేడా ఏంటంటే కొందరు దీన్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు, అంతే తేడా అని తన ప్రసంగంలో ఉన్నటువంటి మాటలన్నింటినీ అభయ్ ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ సత్స్వరూపదాస్ గోస్వామి చెప్తున్నారు. అభయ్ మాట్లాడింది గురువుగారి గురించే. వైదిక గ్రంథాలన్నీ రచించిన వ్యాస పరంపరలోని వారు ఆయన.
ఎలా కృష్ణుడు జ్ఞానం బ్రహ్మకు ఇచ్చారో అభయ్ చెప్పాడు. బ్రహ్మ నుంచి నారదుడు, నారదుడు నుంచి వ్యాసుడు, ఇలాగా ఆ పరంపరలో భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారికి కూడా వచ్చింది. ఆయనే అభయ్కి గురువు. సో ఇలాగా ఉన్నది ఉన్నట్టుగా స్వకల్పితం లేకుండా వేద జ్ఞానం అందరికీ జ్ఞానోదయం కల్పిస్తుంది. మళ్ళీ ఆ ప్రసంగం ఎలా ఉందంటే, పెద్ద మనుషులారా, మన జ్ఞానం అసంపూర్ణం, మన ఇంద్రియాలు అసమగ్రం. మనకి గురువు జ్ఞానం ఇవ్వకపోతే మనకేమీ పూర్తిగా తెలియదు. కానీ అందరూ లోకంలో అన్నీ తెలుసు అనుకుంటారు, నిజానికి ఏమీ తెలియదు. గురువు ఇవ్వాలి. గురువు పాదాలకు శరణాగతి పొందకుండా పరమసత్యం అవగతం కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ ఇంగ్లీష్ భాషలో చెప్తున్నాడు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన నిజమైన బహుమతి ఈ వేద జ్ఞానం. విమానాల్లోంచి బాంబులు విసరడం ఉన్నత నాగరికత కాదు, ఇప్పుడు అదే జరుగుతుంది. మిషన్ గన్, విషవాయువులు ఉపయోగించడం అనాగరికం. కానీ మన సాధువులు వేరే రకమైనటువంటి నాగరికత అభివృద్ధి చేశారు. మనం ఆత్మలం, కృష్ణుని శాశ్వత సేవకులం. మానవ జీవితంలో ఉన్న సమస్యల్ని, పుట్టుక మరణం గురించి నొక్కి చెప్పాడు. గురువుకు శరణాగతి పొందాలి. ఎందుకంటే గురువే మనకు చెప్తాడు అసలు ఈ మానవ జీవితం ఎందుకు ఏంటి అనేది. అందుకని ఆయనకి మనం శరణాగతి పొందాలి. ఇంకా ప్రసంగంలో చెప్తున్నారనమాట. ఏమనంటే, పెద్ద మనుషులారా, ఆధ్యాత్మిక జ్ఞానం విషయంలో మనం చిన్నపిల్లల్లా ఉన్నా బేసిక్స్ కూడా తెలియవు మనకి, అంటే ప్రారంభ విషయాలు కూడా తెలియవు. చిన్నపిల్లల్లా ఉన్న గురుదేవులు వారు మనలో జ్ఞానజ్యోతి వెలిగించారు. ఆయన పాదాలు ఆశ్రయించి పొందినటువంటి జ్ఞానంతో మాయవాద పండితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది కాదో అది అవునంటారు మాయవాదులు అంటే. అలాంటి వాళ్ళ మీద వాదించి, లేదు కృష్ణుడు ఉన్నాడు, ఆయన దేవదేవుడు, ఆయన ప్రతినిధే మా గురువు అని గురువు గారు ఇచ్చినటువంటి శక్తితోటి వాదించడానికి సిద్ధంగా ఉన్నాం అని ఆ ప్రసంగంలో అభయ్ చెప్పారు. వ్యక్తిగతంగా నా జీవితంలో నివసించే రాబోయే కోట్ల జనాలకు ప్రత్యక్ష సేవ చేయాలనే ఆశ నాకు లేదు. కానీ నేను ప్రస్తుతం చాలా లోతుగా మునిగిపోయిన ఈ మాయ యొక్క చెత్త నుంచి విముక్తి పొందుతానని నాకు నమ్మకం ఉంది. ఇలాగ అభయ్ అక్కడ ప్రసంగం చేశారు. నా దైవ గురువు పాదాల వద్ద నా పూర్వపు తప్పిదాలన్నింటినీ నేను శిక్ష అనుభవింతును గాక. ఓకే, అలాగే నేను కృష్ణుడు యొక్క చిన్న సేవకుణ్ణి. అన్ని విషయాలతోటి నా గురువు తామర పాదాల వద్ద నమస్కరిస్తున్నాను, లోటస్ ఫీట్. నేను చేసినటువంటి అపరాధాలన్నింటికీ నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక అలాంటి తప్పులు చేయను. అలా మా గురువు గారి యొక్క పాదాలను ఆశ్రయిస్తున్నాను. అభయ్కి సంబంధించినటువంటి పద్య ప్రసంగం 2 ఏదైతే ఆయన చెప్పారో అక్కడ ముంబైలో 2 ముద్రణకు గౌడీ పత్రిక ది హార్మోనిస్టుకు సమర్పించాడు. రాసుకొచ్చాడు కదా మొత్తం అంతా, ఇది అది. ఈ ప్రసంగం ఆ కవిత 2 తీసుకెళ్లి ఇచ్చాడు. సమర్థ ఆంగ్ల రచయితగా అభయ్ని నిలిచాడు. ఇతను చాలా చక్కగా ఇంగ్లీష్ వచ్చిన వాడు. అందుకని హార్మోనిస్టుకు సంపాదకుడు స్వామి భక్తి ప్రదీప తీర్థ అధికారికంగా అభయ్ను కవి అని పిలిచారు అనమాట. ఏమో ఇంత బాగా రాసావు, నువ్వు బాగా రాసావు కవిత, గురుగారి కోసం బాగా చెప్పు ప్రసంగం అని చెప్పాను. అందరూ కవి అని పిలవడం ప్రారంభించారు అభయ్ని. ఏం కవి బాగున్నావా, గురుగారి కోసం కవిత రాసినట్టున్నావు, బాగా రాసావు అని కవి కవి అని పిలవడం మొదలుపెట్టారు. చాలామంది సన్యాసులు ఆంగ్లంలో అభయ్ అంత ప్రావీణ్యం కలవారు కారు. అంటే గురుగారి దగ్గర ఉన్నటువంటి సన్యాసులు చాలామంది అభయ్కి వచ్చినంత చక్కగా ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు కాదు. వాళ్ళకి వస్తుంది, ఇంత కాదు. అభయ్ చాలా ఆంగ్ల భాషలో బాగా పట్టున్న వ్యక్తి అనమాట. అందుకని ఈ 2 కవిత అలాగే ప్రసంగం 2 ఆంగ్ల భాషలో రాసి వాళ్ళకి ఇచ్చాడు. సో ఈ పద్యం భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ గారికి చేరింది. ఆయనకి చాలా ఆనందం కలిగించింది ఈ పేపర్ అది చూసి. గురుగారు తన వద్దకు వచ్చే అతిథులకు చూపించే ఒక చరణం. చూడండి, నా శిష్యుడు ముంబైలో ఉన్నాడు, ఇంగ్లీష్లో రాశాడు చూడండి అని చెప్పేసి. ఎందుకంటే ఆయన కూడా బాగా చదువుకున్న వ్యక్తి కదా భక్తి సిద్ధాంత గారు. అందుకని ఏం చూపిస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ? సంపూర్ణమైనది మీరు నిరూపించారు, వ్యక్తిత్వం లేని విపత్తు నీవు కదిలించావు. అందరికీ ఈ పదం చూపించారండి. చూడండి ఈ పదం ఎలా రాశారో చూడండి. సంపూర్ణమైనది మీరు నిరూపించారు దేవదేవుడి కృష్ణుడని, వ్యక్తిత్వం లేని విపత్తు నీవు కదిలించావు. ఈ పదం చూపిస్తూ ఉండేవాడు. ఈ 2 పదాల్లో ఉన్నటువంటి అభయ్ తన గురువు యొక్క ఉపన్యాసాన్ని మాయావాదులకు వ్యతిరేకంగా పట్టుకున్నాడు. గురువు మనసులో ఏముందో తెలుసుకున్నాడు. అది చాలా ముఖ్యం అన్నట్టు భక్తిలో. గురువు గారి మనసులో ఏముందో ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం ప్రచారం చేయడం, దాని ప్రకారం సేవ చేయడం అనేది చాలా ముఖ్య ఉద్దేశం. మన ఇష్టాల ప్రకారం కాదు.
ఓకే, ఈ ద్విపదాలు గురువుకు ఆనందం కలిగించాయని తెలిసి అభయ్కి ఆనందించారు. ఈ విషయం అక్కడికి ముంబైకి కూడా వచ్చింది, పూరిలో జరిగిన సంఘటన. గురుగారు వచ్చిన వాళ్ళందరికీ నువ్వు రాసింది చూపిస్తున్నారయ్యా, నువ్వు బాగా రాసావని అంటే సంతోషమైంది. ఆహా, అంటే మా గురువుగారికి నచ్చింది నేను చేసిన పని. గురువుగారు ఈ పద్యం తన రహస్య భక్తులకు చూపించి అభయ్ ఏమి వ్రాసిన హార్మోనిస్టులో ప్రచురించండి అని ఆదేశించారంట. ఇతను చాలా బాగా రాస్తున్నాడు, ఇతను ఏది రాసినా సరే దాన్ని మన పత్రికలో ముద్రించండి అన్నాడు. అది పరిస్థితి. తనకు చాలామంది అక్కడతోటి ఆ సందర్భం ముగిసి తనకు చాలామంది వ్యాపార శత్రువులు లేదా పోటీదారులు ఉండడం సహజం అని అభయ్ భావించారు. ఎవరికైనా ప్రపంచంలో సహజం అది, వ్యాపారం చేసేటప్పుడు. అది విజయానికి కూడా సంకేతం. ఇప్పుడు శత్రువు స్మిత్ ఇన్స్టిట్యూట్లో అభయ్ పర్యవేక్షకుడి కుమారుడు. ఎవరు శత్రువు? ఇప్పుడు ఎవరు అవబోతున్నారు శత్రువు? అతను ఏ సంస్థలో అయితే ఉన్నాడో ఆ సంస్థలో. కుమారుడు తండ్రి స్మిత్ కంపెనీని ఎగ్జిక్యూటివ్కు ఫిర్యాదు చేశారు. సొంత మందులు అమ్ముతున్నాడు, స్మిత్ కంపెనీవి కాదని. ఎందుకంటే అభయ్ 2 పనులు చేస్తున్నాడు ఇక్కడ. తమ్ముడితో కలిసి ముంబైలో ఉంటూ ఒక ఇంట్లో ఉంటూ సొంత కర్మాగారం అంటే మందులు తయారు చేసుకుంటున్నాడు. వేరే మందుల కంపెనీకి సంబంధించి కూడా ఔషధ విక్రయ కేంద్రాలకు వెళ్ళి అక్కడ కూడా చూపిస్తున్నాడు. అందుకని వీళ్ళకి తెలిసింది ఏమని, ఆయన మందులు మన మందులు 2 అమ్ముతున్నాడు కాదు, ఆయన మందులే అమ్ముకుంటున్నాడు మన పేరు చెప్పి అని ఆయన మీద ఆరోపణ వెళ్ళింది. ఈ ఫిర్యాదుతోటి ఆయన తన స్థానం కోల్పోయాడు. కంపెనీలో తన పర్యవేక్షకుడి కొడుకు కొత్త ఏజెంట్ అయ్యాడు. అంటే అభయ్ని పర్యవేక్షిస్తున్న వ్యక్తి కొడుకు ఇదంతా చెప్పి అభయ్ని పక్కకి పెట్టి ఆయన ఆ పదవిలో కొత్తగా ఏజెంట్ అయ్యాడు అన్నమాట. అభయ్ ముంబైలో తన సన్యాసి గురు సోదరులకు సహాయం చేస్తూనే గావ్లియా ట్యాంక్ రోడ్ వద్ద అద్దెకు 2 అంతస్తుల భవనం చూశాడు. మరమ్మతులకు సాయం చేశాడు. సన్యాసులు అందులో ప్రవేశించారు, గౌడీ మఠం సన్యాసులు ఉండడానికి. అభయ్ ఆధ్యాత్మిక విషయ ప్రయత్నాలు ఎప్పుడూ విజయవంతం అయ్యాయి. భౌతికంగా ఆయన ఏం ప్రయత్నం చేసినా అది ఇబ్బంది పెట్టింది తప్పించి, అనుకూలం అవ్వలేదు తప్పించి, అయినట్టు అయ్యి మండిపోయేది తప్పించి. కానీ ఆధ్యాత్మికంగా అభయ్ ఏది ముట్టుకున్నా అది బంగారమే, అది విజయం సాధించాల్సిందే. అయితే వ్యాపార ప్రయత్నాలు స్థిరంగా విఫలమవుతూ ఉన్నాయి, ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. కొద్దిమంది వ్యాపార శత్రువులు నిరుత్సాహానికి కారణం కాదు, నష్టాలు ఎల్లప్పుడూ ఆట యొక్క భాగం. ఎవరో వ్యాపారంలో శత్రువుల వల్ల కాదు, ఇది ఆటలో నష్టాలు ఒక భాగం. నష్టాలు ఎల్లప్పుడూ ఆట యొక్క భాగం. మనం ఆట మొదలు పెట్టామంటే నష్టం వస్తుంది, ఖచ్చితంగా ఓడిపోతూ ఉంటాం, మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాం. తన ఆధ్యాత్మిక జీవితంతో పక్కపక్కనే వెళ్ళగలిగితేనే వ్యాపారం మంచిది. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే లోకంలో ఉద్యోగం వ్యాపారం చేస్తూనే భక్తి కూడా పక్కనే వెళ్తూ ఉండాలి. ఒకే చక్రంతో ప్రయాణం చాలా కష్టం అవుద్ది. గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు 2 చక్రాలు బండిలాగా ముందుకెళ్ళాలి, అప్పుడు ఆ ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఓకే, ఒకే చక్రం మీద వెళ్తే కష్టం. పూర్తిగా ఉద్యోగం వ్యాపారం అయితే భక్తి పోతుంది. పూర్తిగా భక్తి అంటే మన ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసినట్లు లెక్క. అప్పుడు కుటుంబం వ్యవహారం ఉంటే కష్టం అవుతుంది. అందుకని గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు ఎప్పుడు 2 చక్రాలు సమానంగా వెళ్ళాలి, అప్పుడు ఇబ్బంది ఉండదు. ఓకే, సో అందుకని చైతన్య మహాప్రభు ప్రచార కోరిక నెరవేర్చడానికి తన గురువు భక్తి సిద్ధాంత గారు ఆయనకు సహాయం చేయాలనుకున్నాడు. ముఖ్యంగా డబ్బు, స్థలాలు, మందిరం ఏర్పాటు చేయడానికి. డబ్బు ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి. అప్పుడు గురువుగారు సంతోషపడతారు. కొత్తగా మఠాలు వస్తాయి, రాధాకృష్ణులు వస్తారు, చైతన్య మహాప్రభు వస్తారు, గురువులు వస్తారు, శిష్యులు వస్తారు, భక్తులు వస్తారు, భక్తి చేస్తారు. కృష్ణుడు యొక్క కోరిక నెరవేర్చినట్టు, గురువును సంతృప్తిపరిచినట్టు అవుతుంది. ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. అభయ్ సంపాదన కుటుంబానికి మాత్రమే కాదు, కానీ కష్టం భార్య. వ్యాపార నష్టాలపై ఆమె బాధపడింది. ఎందుకంటే ఈయన ఎక్కడికి వెళ్ళినా భక్తి అంటున్నాడు, వ్యాపారం సరిగ్గా చేస్తున్నాడో లేదో, సరిగ్గా చేయట్లేదు, డబ్బులు ఆశించిన స్థాయిలో పంపట్లేదు. బాధపడింది ఆవిడ. ఆధ్యాత్మిక విజయాల పట్ల ఉదాసీనంగా ఉంది. మా ఆయన ఇంత సాయం చేస్తున్నాడు, అంత సాయం చేస్తున్నాడు మఠానికి అనేది ఆమెకు పట్టట్లేదు. ఇవన్నీ మనకెందుకు, ఏదో చేస్తున్నాడు, ముందు అసలు కుటుంబ సంగతి చూసుకోవయా, ఇది ఆవిడ ఉద్దేశం. భార్య అభయ్కు అత్యంత బలీయమైనటువంటి పోటీదారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈమెను ఎదుర్కోవాలి, అక్కడ శత్రువులను ఎదుర్కోవాలి,
ఇక్కడ భక్తిని ఎదుర్కోవాలి, మాయాదేవిని ఎదుర్కోవాలి, వ్యాపార పోటీని ఎదుర్కోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఎవరిని వదులుకోవడం కుదరదు. చూడండి, అభయ్ అలహాబాద్ వస్తే కుటుంబాన్ని సంతృప్తిపరచడానికి ప్రయత్నించాడు. ముంబై వ్యాపారం అంత బాగా జరగలేదు, ఆందోళన వద్దని కుటుంబానికి హామీ ఇచ్చాడు. ఇంట్లో బోధిస్తే కుటుంబం అంతా భక్తి చేస్తారని భావించగా రాధారాణి అంగీకరించలేదు. మీరు ఇంట్లో క్లాసులు పెట్టడానికి వీల్లేదు అన్నాడు. అవసరం లేదు ఇక్కడ. అభయ్ మాటలు వినలేదు. వేరే గదిలో పిల్లలతో ఉండి టీ తీసుకునేది. ఆయన ఎవరైనా పిలిచి రండి భగవద్గీత చెప్తా, భాగవతం చెప్తానని ఆయన ఎవరైనా పిలుచుకుని భగవద్గీత గురించి ఇంటికి వచ్చినప్పుడు అలహాబాద్లో చెప్తూ ఉన్నా కూడా ఆవిడ పిల్లలందరినీ వేరే గదిలో తీసుకెళ్ళి ఆవిడ టీ తాగుతూ ఉంటాడు కదా. ప్రపంచంలో అందరికీ ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది భార్యలు చక్కగా భర్తలకు భక్తులు సహకరిస్తారు, కొంతమంది సహకరించారు, కొంతమంది భౌతికమే అంటారు, కొంతమంది రెండు మిక్స్ అంటారు, రకరకాల ఉంటాయి. ఆవిడ ఉద్దేశాలు ఆవిడకు ఉన్నాయి. సో ముంబైలో అభయ్ శ్రీధర మహారాజ్ భక్తి సారంగ గోస్వామితో సంబంధం కలిగి ఉన్నాడు. అభయ్ గురువు భక్తి సిద్ధాంత సరస్వతి గారు భాష్యంతో కూడుకున్నటువంటి గీత, భాగవతం, అలాగే పరంపరలో ఇతర ఆచార్యుల భాష్యాలు చదివాడు. అదేం ఆగలేదు, పుస్తక పఠనం జరుగుతూనే ఉంది. గురువుగారు రాసిన పుస్తకాలన్నీ చదువుతూనే ఉన్నాడు. వ్యాపారం చేస్తూనే ఉన్నాడు, కుటుంబం మామూలు జరుగుతూనే ఉన్నాయి. 2 చక్రాలు కరెక్ట్గా వెళ్తున్నాయి అన్నమాట. అయితే ఒక చక్రం మనకి ఆర్థికంగా లాభం తెచ్చిపెట్టలేదు, ఆధ్యాత్మికంగా ఎదుగుతుంది తప్పించి ఆర్థికంగా ఎదగట్లేదు. అది సమస్య. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గీతా భాష్యం 2వ అధ్యాయం 41వ శ్లోకంలో శిష్యుడు గురువు గారి ఆదేశాన్ని జీవితం ఆత్మగా భావించాలని చదివాడు. గురువు ఏం చెప్పాడు అదే నా ఆత్మ, అదే నా జీవితం అనుకోవాలంట. శిష్యుడు అలా ఉండాలంట. ఈ మాటలు అభయ్ తీవ్ర ప్రభావం చూపించాయి. ఆ చదివిన తర్వాత గురువు కోరిక నెరవేర్చాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. ఏమైనా సరే మా గురువుగారు ఏం చెప్పారు అది చేయాలి, అదే నా ఆత్మ, అదే నా జీవితం అనుకున్నాడు. భాగవతం 10వ స్కందంలో 88వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు, యస్యాహమను గృహ్ణామి హరిష్యే తద్దనం శనై తతో ధనం త్యజంత్యస్య స్వజనా దుఃఖ దుఃఖితాహ. ఈ శ్లోకం చదివాడు. నేను ఒకరిపై ప్రత్యేక అనుగ్రహం చూపించి అతని వద్ద ఉన్నటువంటి ధనాన్ని సమస్తాన్ని తీసేసుకుంటాను అని భాగవతంలో కృష్ణుడు చెప్పాడు. అంటే అతని దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని లాగేసుకుంటున్నాడంట. అన్ని పోతున్నాయంటే మన చేతుల్లోంచి కృష్ణుడు మన మీద అనుగ్రహం చూపిస్తున్నాడంట. అతని పేదరికం కారణంగా తన సొంత వారు స్నేహితులు అతన్ని వదిలిపోతారు. మన దగ్గర ఏదైనా డబ్బులు ఉంటేనే, ఆస్తులు ఉంటేనే మన చుట్టూ జనం చేరుతారు, బంధువులు, స్నేహితులు. మన దగ్గర ఏమీ ఆస్తులు అనుకోండి, ఎవరైనా వస్తారా, ఇలా అలా నమస్కారం అంటారు, అందరూ వదిలేస్తారు అతన్ని. ఈ శ్లోకం చదివాడు. ఈ చదివి అభయ్ భయపడ్డాడు. ఇదేంటి, ఈ శ్లోకం ప్రకారం కృష్ణుడు నా దగ్గర నుంచి అన్ని లాగేసుకుంటాడా? నేనేమో డబ్బు బాగా సంపాదించి ఆయనకి ఏదో సేవ చేద్దాం అనుకుంటుంటే గురువు గారికి, మఠానికి, నా దగ్గర నేను లాక్కుంటే అలాగా? ఇదేదో నా గురించే మాట్లాడుతున్నాడు ఏంటి కృష్ణుడు అనిపించింది. అసలు దీని అర్థం ఏంటి? కృష్ణుడు నా ధనం మొత్తం తీసేసుకుంటున్నాడా? అలహాబాద్లో అప్పు, బెంగాల్లో విజయం సాధించలేదు, అలహాబాద్లో ఫెయిల్ అయింది, ముంబైలో కూడా సరిగా లేదు వ్యాపారం, అందుకే తన వ్యాపారం విఫలమవుతుందా? ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు అబ్బాయి. ఇదేంటి ఈ శ్లోకం ఏంటి, దీని అర్థం ఏంటి? అంటే నేను ఏం చేసినా కృష్ణుడు నా దగ్గర నుంచి అన్ని లాగేసుకుంటాడా? పద్యం యొక్క అర్థాన్ని శ్రీధర మహారాజుతో చర్చించారు. ఆ మఠంలో ఉన్న మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, మహారాజు గారు చూడండి దీని అర్థం ఏంటి? ఆయన చూసి, ఇది నిజమేనయ్యా, కృష్ణుడు ఎవరినైనా కావాలనుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న అన్ని లాగేసుకుంటాడయ్యా, ఇక వాడికి ఏ గతి లేక కృష్ణుడి దగ్గరికి వచ్చేస్తాడు. అన్నీ ఇస్తే కృష్ణుడి దగ్గరికి రారు ఎవరు. అలా అని అందరినీ తీసుకోడు కృష్ణుడు, ప్రత్యేకంగా కొంతమందిని ఎంచుకుంటాడు. వీడు నాకు కావాలి, ఇతను నాకు కావాలి, ఈమె నాకు కావాలి, వాళ్ళే కృష్ణుడి దగ్గరికి వస్తారు, అందరూ రారు. అది ప్రత్యేకమైనటువంటి కృష్ణుడు అనుగ్రహం అంట. చూడండి, యస్యాహమను గృహ్ణామి హరిషే తద్ధనం శనై తతో ధనం త్యజంత్యస్య. ఆ ధనం పోయిన తర్వాత స్వజన దుఃఖ దుఃఖిత, సొంత వాళ్ళే వదిలేయడంతో దుఃఖపడతాడు. కృష్ణ అంటూ నువ్వే దిక్కంటూ వస్తాడు అనమాట. ఇది కృష్ణుడికి అభయకి మధ్య జరుగుతుంది ఇదంతా వ్యవహారం. అందుకనేనా నేను ఏ వ్యాపారం చేస్తున్నా విఫలం అవుతున్నాను, విజయం సాధించలేకపోతున్నాను, కృష్ణుడు లాగేసుకుంటున్నాడా? అనుమానం వచ్చింది. 1935 జూలై భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ గారు ముంబైలో కృష్ణ విగ్రహ ప్రతిష్టాపనకు గౌడీ మఠంకి వచ్చారు. పూరి నుంచి ఆయన తిరుగుతూ ఉంటారు సన్యాసి. ఇక్కడ కృష్ణ విగ్రహం ప్రతిష్టాపన చేద్దాం రండి అంటే 35లో 1935 ఆయన అక్కడికి వచ్చారు. శిష్యుల కృషిని వారు అభినందించారు. వెరీ గుడ్, స్థలం చూశారు, చిన్నగా మందిరం ఏర్పాటు చేశారు, ఇప్పుడు కృష్ణుడి విగ్రహం కూడా పెడుతున్నారు. భక్తి సారంగ మహారాజు కొత్త కేంద్రం ఏర్పాటు, నిధులు అభయ్ బాబు వల్లనే అని అంగీకరించారు. ఏంటి సంగతి అంటే, ఈ అభయ్ బాబు ఉన్నారు కదా, బెంగాలీ అబ్బాయి, ఆయన చాలా సాయం చేశారండి,
ఆయనకి ముంబైలో చాలా మంది చూడండి, తన వ్యాపారానికి అంతా విఫలం అవుతున్నాడు అతను, కానీ కృష్ణుడి కోసం అంటే మాత్రం నిధులు బాగా వస్తున్నాయి. ఇతని సహాయం వల్ల ఇదంతా సాధ్యమైందండి అని చెప్పేశాడు మహారాజ్ గారు. సో ఎందుకు అభయ్ విడిగా ఉన్నారు? భక్తి సారంగా అడిగారు. అభయ్ ముంబై కేంద్రానికి అధ్యక్షుడు కావాలి అన్నారు. అంటే ఆ సెంటర్కి ప్రెసిడెంట్ అవ్వాలంట. ఇంకొక మహారాజ్ అంటున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి చెప్పారు, అభయ్ మీకు దూరంగా ఉండడమే మంచిది అన్నారు. అంటే ఈ మహారాజులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఒక ఆయన సహకరించాడంటే ఒక ఆయన అసలు ఈ సెంటర్కి ఆయనే ప్రెసిడెంట్ చేస్తే అయిపోతుందండి అన్నాడు. గురువుగారు ఏమంటున్నారు? భక్తి సిద్ధాంత గారు, వద్దు, ఆయన మీ ఇద్దరికి దూరంగా ఉండడమే మంచిది అన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రతిదీ చేస్తాడు, తనంత తానుగా మీరు అతని గురించి సిఫార్సు చేయని అవసరం లేదు అని. ఒక టైం వస్తుంది, అప్పుడు అతను ఏం చేయాలో అతను చేస్తాడు. అప్పుడు దాకా మీరు అతన్ని వచ్చేయి, నువ్వు మా ఆశ్రమంలో ఉండిపో, ఇలాంటివన్నీ మీరేం అనద్దు అని అన్నారు. ఈ చర్చ జరిగేటప్పుడు అభయ్ అక్కడ లేడు, కానీ గురు సోదరులు గురువు చెప్పిన విషయం చెప్పారు అతనికి. ఏమయ్యా, గురువుగారు నీ గురించి ఇలా అన్నారు అని విన్నాడు. 1935 సంవత్సరం నవంబరు గురువు గారిని మళ్ళీ బృందావనంలో కలిశాడు. కార్తీక మాసం, దామోదర హారతి. గురువుగారు శిష్యులతో 4 రోజుల పాటు రాధాకుండం దగ్గర ఉన్నారు. రాధాకృష్ణ లీలలు జరిగిన ప్రదేశం అది రాధాకుండం అంటే. జూలై ముంబై నుంచి గురువుగారు కలకత్తా వెళ్ళి రేడియోలో మాట్లాడారు, బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు బృందావనం వచ్చారు, కృష్ణ కథ చర్చ చేస్తున్నారు. 4 రోజుల పాటు వెళ్ళాడు అక్కడికి. ఐరోపాకు పంపిన ప్రచారకులకు స్వాగతం పలికారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ గారు. అంటే అభయ్ విదేశాలకు వెళ్ళక ముందే కొంతమంది శిష్యుల్ని ఆయన ఐరోపాకు పంపించారు భక్తి సిద్ధాంత గారు. వాళ్ళు వస్తున్నారు ఇండియా కంటే, వెళ్ళి వాళ్ళకు స్వాగతం పలికారు. భాగవతం భాష్యం పూర్తయింది, ముద్రితం అయింది. ఇప్పుడు రాధాకుండలో ఉన్నారు. భక్తి వినోద ఠాకూర్ నిర్మించిన ఇంటిలో రాధాకుండం దగ్గర ఉపనిషత్సు, చైతన్య చరితామృతం, భాగవత చర్చ చేస్తున్నారు. కుంజ విహారీ మఠ్లో విగ్రహాలను స్థాపించారు. గురుగారు చేసిన కార్యక్రమాలు ఈ రాధాకుండం చుట్టుపక్కల అన్నమాట. రాధాకుండ ఒడ్డున పచ్చని ఆకులు గల చెట్లతో, తమల నీమ్ అంటే వేప చెట్లతో నిండి ఉంది ఆ రాధాకుండం చుట్టూ అంతా. కుండంలో చేపలు ఎగురుతున్నాయి, తాబేలు నీటి నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న వాతావరణాన్ని చెప్తున్నారు. చేపల కోసం పక్షులు ఎగురుతున్నాయి. చిలుకలు చెట్లపై పిచ్చుకలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతంలోనే కుందేళ్లు, నెమళ్ళు ఉన్నాయి. 5000 సంవత్సరాల క్రితం రాధాకృష్ణులు, 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు, వీరి యొక్క లీలలు ఇక్కడ జరిగాయి రాధాకుండం దగ్గర. అంటే ఆ రాధాకుండం ఎలా ఉందో చెప్తున్నారు అన్నమాట. తాబేళ్లు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, పక్షులు ఎగురుతున్నాయి, చేపలు పట్టుకోవడం కోసం ఇలా పోతుంది. రాధాకృష్ణులు అక్కడ చేశారు అదే ప్లేస్లో. గురుగారు ఇప్పుడు అక్కడ కూర్చుని ఉన్నారు, ఏమేమి గ్రంథాలు రాస్తున్నారో చెప్పారు, ఇదంతా ఉన్నాయన్నమాట. చైతన్య మహాప్రభు అక్కడ ఉన్నారు, ఆయన కూడా లీలలు చేశారు. కుండం వద్ద చైతన్య మహాప్రభు శిష్యులు రఘునాథ్ దాస్ గోస్వామి చాలా సంవత్సరాలు నివసించారు. హరే కృష్ణ మహామంత్రం జపం చేశారు. అక్కడ చిన్న భజన కుటీరం కూడా ఉంది ఆయనది. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృత గ్రంథం రచించారు ఆ ప్రాంతంలో. రాధాకుండం దగ్గర బోల్డ్ అద్భుతాలు జరిగినాయి. అసలు రాధాకుండం, శ్యామకుండమే ఒక అద్భుతం. అంటే ఆ తర్వాత పరంపరలో గురువులు అక్కడికి రావడం, అక్కడ కూర్చోవడం, అక్కడ ఉండడం, భజన చేయడం, రాధాకుండాన్ని ఇంకా గొప్పగా చేశారనమాట. బాబాజీలంతా కూడా ఈ కుండం చుట్టూ నివసించారు, పెద్ద పెద్ద సన్యాసులు, సాధువులంతా. గురువుగారు అక్కడ ఉన్నారని తెలిసి అభయ్ గురు దర్శనం కోసం కొడుకు బృందావనంతో వచ్చాడు. గురువుని ఎప్పుడు చూసినా అందున బృందావనంలో మరింత పరిపూర్ణత అన్నమాట. గురువుని ఎప్పుడు ఎక్కడ కలిసినా చాలా స్పెషల్. అది ఆయన మన కోసం కృష్ణుడు పంపిన ప్రతినిధి. అందులోనూ బృందావనం అంటే ఇంకా స్పెషల్. గురువుని చూడటం పరిపూర్ణత అంట అది. చూడండి, 1932 కోసి వద్ద గురువుని కలిశారు. అంత పరిచయస్తుడు కాదు అప్పటికాయన. ఇప్పుడు పద్యం, వ్యాసం రాశాడు, కవి అని పిలుస్తున్నారు. అలహాబాద్ మఠానికి, ముంబై మఠానికి ఏర్పాటు చేయడానికి సహాయం చేశాడు. ఇప్పుడు గురువుగారు గుర్తుపడతారు అతను, ఇతను దారిలో ఉన్నాడని చెప్పేసి. ఇప్పుడు రాధాకుండం ఒడ్డిన గురువు, అభయ్ ఇద్దరే నడుస్తున్నారు. ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. కుర్రవాడు చేపట్టుకుని ఉన్నారన్నమాట. బృందావన్ పెద్ద కొడుకు. అభయ్తో గురుగారు రహస్యంగా మాట్లాడుతున్నారు. ఇంకెవరు లేరు, ఇద్దరే ఉన్నారు. ఏమనంటే, కలకత్తా మఠంలో శిష్యుల మధ్య గొడవ జరిగింది. సహజమే కదా, ఏ మఠంలోనైనా ఏ ఆశ్రమంలోనైనా ప్రపంచంలో గొడవ జరుగుతుంది. ఎందుకంటే మాయాదేవి మొట్టమొదటి ఆశ్రమంలోనే గొడవలు పెడతారు. వీళ్ళు నా మీద సైనికుల్లా పోరాడుతున్నారు, వీళ్ళు భక్తులను తయారు చేసి భగవంతుడి దగ్గర పంపాలని చూస్తున్నారు, వెళ్ళకుండా అడ్డుకోవడం నా పని, వీళ్ళని ఎలా అయినా సరే అడ్డుకోవాలని ఆవిడ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని ఆశ్రమంలో భక్తుల మధ్య గొడవలు పెడతా ఉంటుంది ఆవిడ.
భక్తి సిద్ధాంత సరస్వతి బాధ కలిగింది ఆయనకి. మఠం, భవనం, గదులు, సౌకర్యాలు ఎవరెవరికి ఏమిటి అనే విషయంలో. అంటే కొత్తగా మఠం కట్టారు కదా అక్కడ, అందులో మేము సీనియర్లు, మేము జూనియర్లు, మాకు ఆ గది కావాలి, ఈ గది కావాలని. గురువు ఉండగానే గొడవ పడితే బ్రాహ్మణులు, వైష్ణవులు ఏ జీవి పట్ల అసూయ పడకూడదు. మామూలుగా అయితే గురువు ఉండగా, గురువు ఈ లోకం వదిలి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే, గురువుగారు ఉన్నప్పుడే వీళ్ళు చిన్న చిత్తకి గొడవలు పడుతుంటే గురువు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎంత పెద్దగా ఇబ్బంది అవుతుంది. ఈ విషయంలో అభయ్కు ఎలాంటి పాత్ర లేదు. ఆయన ఊరికి ఆయన దగ్గర పంచుకుంటున్నారు అంతే, మనసులో మాట. ఏమీ తెలియదు, ఎవరు గొడవ పడుతున్నారో కూడా తెలియదు. కానీ గురువుగారు బాధపడుతున్నారు. ఆయన అన్నారన్నమాట గురువుగారు అభయ్ తోటి, ఏమనంటే ఆగున్ జ్వాల్బే బెంగాలీలో, అంటే దేర్ విల్ బి ఫైర్, తొందరలోనే అగ్గి రాజుకుంటుంది అని. కలకత్తా మఠంలో ఒకరోజు అగ్ని ఉంటుంది, అది అంతా నాశనం చేస్తుంది. అగ్ని ఉంటే ఏమవుతుంది, అంతా తగలబెట్టేస్తుంది. ఖచ్చితంగా అక్కడ ఏదో గొడవ జరిగే అవకాశం ఉందయ్యా అభయ్ అని చెప్పి అభయ్కి గురువుగారు చెప్తున్నారు. గురువు నుంచి అభయ్ ఈ మాటలు విన్నాడు, కానీ ఏం చేయాలో తెలియదు. మఠం ఈ స్థితికి రావడానికి గురువు ఎంతో పోరాడారు, కష్టపడ్డారు, డొనేషన్స్ తెచ్చారు, కట్టించారు. కానీ శిష్యులు సంపద, ప్రతిష్ఠ కోసం కలుషితమై తక్కువగా దిగజారి ప్రవర్తిస్తే గురువు లక్ష్యానికి అంతరాయం కలుగుతుంది. ఆయన ఏం చెప్పారో ఆయన ఉద్దేశం ఏంటో దానికి తెలుసుకుని దానికి తగ్గట్టుగా వెళ్ళాలన్నమాట. ఓకే, అది ఉద్దేశం. శిష్యుల ప్రవర్తన ఇలానే ఉంటే, అంటే సౌకర్యాల కోసం, మాకు ఆ సౌకర్యాలు కావాలి, ఈ సౌకర్యాలు కావాలి, గురువు బోధనలు గ్రహించడంలో విఫలమయ్యారని అర్థం. కానీ భక్తి మార్గంలో ఒక్కొక్కసారి మనకి చాలా సౌకర్యాలు కలుగుతాయి, ఒక్కొక్కసారి అసలు సౌకర్యాలే ఉండవు. ఎలా ఉన్నా సర్దుకోవాలి తప్పించి నాకు ఇదే కావాలి, ఇలాగే ఉండాలని అనుకోకూడదు. అలా అనుకుంటే మనం బోధించడంలో ఇబ్బందులు పడతా ఉంటాం. రూపాల్ గారు ఆయన మాటల్లో ఈ సందర్భాన్ని గురించి అంటున్నారు. ఏమనంటే, ఈ మనుషులు భవనం యొక్క రాళ్ళు, ఇటుకలు తర్వాత మాత్రమే ఉన్నారని భక్తి సిద్ధాంతం విలపించారు. ఆయన దీన్ని ఖండించారు, బాధపడ్డారు. ఎందుకంటే ఎవరెవరు ఏ గదిలో ఉండాలని ఇబ్బంది అనమాట. ఆయన అన్నారు, అద్దె ఇంట్లో ఉన్నప్పుడు 200-300 సేకరించి సంతోషంగా ఉన్నామయ్యా, కానీ మాకు బాగ్ బజార్లోని పాలరాయి ప్యాలెస్ ఇవ్వబడినప్పటి నుంచి మనం మనుషుల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. ఒక పెద్ద మఠం కట్టారు కదా, గ్రానైట్ స్టోన్ అంతా వేసి చేశారు, అదంతా అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయింది. 200-300 వచ్చినప్పుడు చిన్న ఆశ్రమంలో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు పెద్దదై కొద్దీ గొడవ పెరుగుతాం. ఎప్పుడైనా ఏదైనా అంటే అది ఏదైనా పెరిగి కొద్దీ గొడవ పెరుగుతూ ఉంటుంది. ఏమీ లేనప్పుడు సింపుల్గా ఉంటారు చూడండి. ఆస్తి కోసం పెద్ద పెద్దగా గొడవలు జరుగుతుంటాయి, అలా అనమాట. ఇక్కడ రూముల కోసం ఇతరత్ర ఏ గదిలో ఎవరుంటారు, ఎవరు యజమాని, అందరూ రకరకాలుగా ఆలోచన చేస్తున్నారు. గోడలకు మార్పులు వేయడం కన్నా కూడా ఆ డబ్బుతో పుస్తకాలు ముద్రించడం మంచిది అన్నారు. అంటే నీట్గా క్లాస్గా ఉన్న రూమ్లో ఉండాలని కోరిక అనమాట ఇప్పుడు శిష్యులకి. అప్పుడు అనిపించింది ఆయనకి, అనవసరంగా ఈ మార్బుల్ స్టోన్స్ అవి ఇవి గోడలకేసి అందమైన రూములు తయారు చేయడానికి మనం కూడా డబ్బులు ఉన్నప్పుడు పుస్తకాలు ముద్రించడం బెస్ట్. సింపుల్గా ఉండాలి సాధువు జీవితం, ఆశ్రమం అంతా కూడా. అలా ఆలోచించారు ఆయన. గురువు తనతో అత్యవసరంగా మాట్లాడుతున్నారని అభయ్ భావించాడు. కానీ ఏం చేయగలడు? ఏదో చెప్తున్నారు గురువు గారు ఈ రహస్యాలన్నీ, అంటే ఏదో చెప్తున్నారు, ఇండికేషన్ ఇస్తున్నారు ఆయన. నేను ఇలా చేశాను, వాళ్ళు అలా చేస్తున్నారయ్యా శిష్యులంతా అని చెప్పి తన మనసులో ఉన్నట్టు అభిప్రాయం చెప్పారు. భక్తి సిద్ధాంత అభయ్తో నేరుగా అమర్ ఇచ్చా చిలకిచు భాయ్ కరనా అన్నారు. అంటే ఈయన బెంగాలీ అయినా, ఆయన బెంగాలీ అయినా, బెంగాలీలో మాట్లాడుతున్నారు ఆయన. నాకు పుస్తకాలు ముద్రించాలనే కోరిక ఉంది అని అన్నారు ఆయన. అని అభయ్, నీకెప్పుడైనా సరే డబ్బులు వస్తే పుస్తకాలు ముద్రించు అన్నారు. ఈ మాటలు ఎప్పుడైతే గురువుగారు అన్నారో, ఆ మాటలు అంటే నీకు డబ్బులు వస్తే పుస్తకాలు ముద్రించు, ఇవి అభయ్ జీవితంలో లోతుగా వెళ్ళిపోయినాయి అంట. ఓ, గురువుగారు నాకు ఇంకొక రకంగా ఆదేశం ఇచ్చారనమాట. డబ్బులు వచ్చినాయి అంటే పుస్తకాలు ప్రింట్ చేయాల్సిందే, వితరణ జరగాల్సిందే, అందరూ చదవాల్సిందే, భక్తులు కావాల్సిందే. డిసెంబర్ 1936 సంవత్సరం వచ్చింది. భక్తి సిద్ధాంత పూరిలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం బాగాలేదు. సో ఇంతకు ముందు అభయ్ అక్కడ కలుసుకున్నప్పుడు అది 1932 ఆ ప్రాంతం. 4 ఏళ్ళు గడిచింది. 32 తర్వాత ఇది 36వ సంవత్సరం, 4 ఏళ్ళు గడిచింది. గురువుగారు పూరిలోనే ఉన్నారు. ఆయన పుట్టినటువంటి ప్రదేశంలోనే. ఆరోగ్యం బాగాలేదు. అభయ్ కూడా పూరిలోనే ఉన్నాడు. గురువుకు లేఖ రాయాలనుకున్నాడు. ఆయనకు నాపై కొంచెం దయ లేఖ రాశాడు.
అంటే గురువుగారు పూరిలో ఉన్నారు, అభయ్ ముంబైలో ఉండడం ఇలా ఇలా తిరుగుతూ ఉన్నాడు అన్నమాట. గురువుగారు ఆరోగ్యం బాగాలేదని తెలిసి ఆయనకు ఉత్తరం రాశాడు. ఆయనకు నాపై దయ ఉంది, అందుకని లేఖ రాశాడు. ఏమనంటే, ప్రియమైన గురుదేవులకు అంటూ రాసి మొదలుపెట్టాడు. మీ తామర పాదాల వద్ద నా వినయపూర్వకమైనటువంటి నమస్కారాలు అంగీకరిస్తున్నాను. మై హంబుల్ ఒబీసెన్స్ టు యువర్ లోటస్ ఫీట్ అంటాం కదా, మీ తామర పాదాల వద్ద నా వినయపూర్వక సాష్టాంగ దండ ప్రణామాలు అందిస్తున్నాను లెటర్లో. మీకు చాలామంది శిష్యులు ఉన్నారు, అందులో నేను ఒకడిని. వారంతా మీకు ప్రత్యక్షంగా సేవ చేస్తున్నారు. అందులో బ్రహ్మచారులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు. కానీ నేను గృహస్థుణ్ణి, మీతో ఉండలేను, మీకు సేవ చేయలేను. నేను వారిలా సేవ చేయలేను. నేను ధన సహాయం చేయగలను, ప్రత్యక్ష సేవ చేయలేను. గృహస్థుడు తాను సంపాదించినటువంటి ధనంలో ఎంతో కొంత గురువుకి ఇవ్వాలనిపించినది తీస్తాడు తప్పించి ప్రత్యక్షంగా ఉండి గురువుతో రోజు సేవ చేయలేడు. నేను చేయగలిగే ప్రత్యేకమైన సేవ ఏదైనా ఉందా అనే ఉత్తరంలో రాశాడు, క్వశ్చన్ మార్క్ పెట్టి. నేను మీతో ఉండలేను, మీకు చేయలేను సేవ, కానీ మీకు ధన సహాయం చేయగలను. కానీ నేను ఏదైనా స్పెషల్గా చేయాలని మీకు ఏదైనా కోరిక ఉందా, నేను ఏదైనా చేయగలనా అని అడిగాడు. 2 వారాల తర్వాత అబ్బాయి గురువు నుంచి సమాధానం అందుకున్నాడు. రిప్లై వచ్చింది, లెటర్. గురువుగారు అక్కడ ఆరోగ్యం బాగోపోయినా మనసు మీద ఉన్నా కూడా లెటర్ రాసి పంపించారు. ఆ లెటర్లో ఆయన ఏం రాశారంటే, నాకు మీపై పూర్తిగా నమ్మకం ఉంది. ఆంగ్ల భాషలో మీరు ప్రచారం చేసి ప్రజలను మన భావాలకు అనుగుణంగా ఒప్పించగలరని అన్నారు ఆయన. నాకు చాలా నమ్మకం ఉందయ్యా అభయ్ నీ మీద. నువ్వు ఆంగ్ల భాషలో మాట్లాడి రాధాకృష్ణ తత్వంతో అందరినీ భక్తులుగా మార్చగలవు అని. మీరు ప్రచారం చేసి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఒప్పించగలరని. ఇది మీకు మీ ప్రేక్షకులకు చాలా మంచిది. అంటే ఇలా ఆంగ్ల భాషలో ప్రచారం చేస్తే అభయ్కి ఆయన ముందు కూర్చుని వింటున్నటువంటి ఎవరైతే భక్తులుగా మారాలనుకుంటున్నారో వాళ్ళిద్దరికీ కూడా మంచిది, ప్రచారం చేసిన వాడికి విన్నవాడికి కూడా. మీరు మంచి ఆంగ్ల ప్రచారకుడు కాగలరని నాకు ఆశ ఉంది అన్నారు గురువుగారు. అందుకని ఆయన న్యూయార్క్లో ఇస్కాన్ స్టార్ట్ చేశారు. ఆయన పుస్తకాలన్నీ ఇంగ్లీష్లోనే రాశారు. తర్వాత అన్ని భాషలకు తర్జుమా అయింది. ఇది గురువుగారి కోరిక, నువ్వు ఆంగ్ల భాషలో ప్రచారం చేయి, విదేశాలకు వెళ్ళాలని. ఇప్పుడు అదే లెటర్లో రాస్తున్నారు, నువ్వు ఆంగ్ల భాషలో ప్రచారం చేయగలవు అని నాకు ఆశ ఉంది. చైతన్య మహాప్రభు బోధనల్ని, మఠానికి సహాయం, పుస్తక ముద్రణ, ఈ విధంగా ఉద్యమానికి ఆంగ్లంలో సేవ చేయవచ్చు అన్నారు. అంటే రాధాకృష్ణులకి, చైతన్య మహాప్రభుకి, ఉద్యమానికి, హరే కృష్ణ సంకీర్తనకి అన్నిటికీ కలిపి లెటర్ రిప్లై ఇలా వచ్చింది. 1922 అభయ్ మొదటిసారి గురువుగారిని కలకత్తాలో కలుసుకున్నాడు. ఇదే ఆదేశం అప్పుడు కూడా ఇచ్చారు. మీరంతా యువకులు ఆంగ్ల భాష చక్కగా నేర్చుకున్నారు, మీరు చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని విదేశాలకు ఎందుకు తీసుకువెళ్ళకూడదని మొట్టమొదటి ప్రశ్న ఆయన కలుసుకున్నప్పుడు గురువుగారు అడిగారు. ఇలా ఇదేంటిది, ఈయనేదో మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు అడుగుతున్నాడు ఏంటి, మనకి ఈయన అసలు పరిచయం లేదే, మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాం కనుక వెళ్ళి విదేశాలు వెళ్ళి ప్రచారం చేయాలని అడుగుతున్నాడు ఏంటి, మొట్టమొదటి కలయికలోనే అనుకున్నాడు ఆయన. అంటే ఆ రోజే ఆయనకు విత్తనం వేసేసారు, నువ్వు ప్రచారం చేయాలి, అది కూడా ఆంగ్ల భాషలో చేయాలని. ఇప్పుడు పూరి నుంచి లెటర్ అదే వచ్చింది. నేను మీకు ఏమైనా ప్రత్యేకంగా సేవ చేయగలనా గురువుగారు చెప్పండి నాకు అని అడిగితే ఇది లెటర్. సో జీవిత ప్రయోజనం గురించి ఇప్పుడు ఎటువంటి సందేహం లేదు. ఏంటి నేను నా టార్గెట్ ఏంటి అని అంట కదా, ఏంటి నీ లక్ష్యం ఏంటి, టార్గెట్ ఏంటి అంట కదా, ఆంగ్ల ప్రచారకుడు. అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ఏమవ్వాలి, ఆంగ్ల ప్రచారకుడు కావాలి. అది ఆ గురువుగారి కోరిక. ఎప్పుడైనా సరే శాస్త్రాల ద్వారా మనం ప్రముఖులైనటువంటి గురువుల జీవితాలను అధ్యయనం చేస్తే వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటో తెలుసా, గురువు మాట వినాలి. మనం భక్తిలో గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటే సింపుల్ ఒకటే, గురువు మాట వినాలి. ఓకే. సో భక్తి సిద్ధాంత జనవరి 1, 1937 ఆయన శరీరం వదిలేశారు. చివరి రోజుల్లో చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతం చదువుతూ జపం చేశారు. ఆయన వైద్యుడు వచ్చి సూది మందు ఇవ్వబోతే వద్దన్నారు, జపం చేసుకున్నారు. శిష్యులతోటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి చివరి మాటలు అన్నమాట. ఏం చెప్పాడు ఆయన, అన్ని శక్తి వనరులతో రూప రఘునాథ బోధనలు ప్రచారం చేయండి. మన అంతిమ లక్ష్యం రూప రఘునాథ్ దాస్ గోస్వాముల యొక్క తామర పాదాలకు ధూళిగా కావడం. గురువు మార్గదర్శకత్వంలో కలిసి పనిచేయండి. మీరు భగవంతుని సేవ కోసం మాత్రమే ఈ మర్త్య ప్రపంచంలో ఎలాంటి గొడవలు లేకుండా జీవించాలి. గొడవలు పడద్దు, ఖచ్చితంగా గొడవలు అవుతాయి, మాయ మనకు గొడవలు పెడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ దేవుని సేవ వదులుకోవద్దు, నిరాశ చెందకండి. చాలా మంది ప్రజలు కృష్ణుడి సేవ చేయరు. కృష్ణుడి నామాన్ని జపించడం, వినే ప్రక్రియను తిరస్కరించవద్దు. కృష్ణ నామాన్ని
సహనంతో వినయంతో జపించాలి. మీరంతా సమర్థులైన సేవకులు. మనకు వేరే కోరిక ఏమీ లేదు. చివరి మెసేజ్ గురువు గారు ఇచ్చింది. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారు ఇచ్చిన చివరి సందేశం అది. చివరి మాటలు ఈ మాటలు చెప్పాడు ఆయన. భక్తి సిద్ధాంత సరస్వతి గారు చివరి రోజుల్లో పూర్తి స్పృహలో ఉన్నారు. సూచనలు ఇచ్చారు. తన గౌడీ మఠం వ్యవహారాలు 12 మంది పాలక మండలిని నిర్వహించాలని ప్రత్యేకంగా బహిరంగంగా ఆదేశించారు. అంటే ఆయన తర్వాత 12 మందిని పెట్టారు కమిటీ. ఒక కమిటీని ఏర్పాటు చేశారు 12 మందితోటి. మీరు మొత్తం కార్యక్రమాలన్నీ ఒక మాట మీద నిలబడి నిర్వహించాలని చెప్పేసి. చివరిగా భక్తి సిద్ధాంతం ఇలా అన్నారంట. ఏమనంటే, దయచేసి నా ఆశీర్వాదాలు మీరు అందరూ అంగీకరించండి. ఇప్పుడు తర్వాత కూడా, నౌ అండ్ ఫ్యూచర్లో కూడా గుర్తుంచుకోండి, మన కర్తవ్యం కృష్ణుడి గురించి ప్రచారం చేయడం, ఆయన భక్తులకు సేవ చేయడం. ఉదయం 5:30 జనవరి 1వ తారీఖు 1937 సంవత్సరంలో భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారు తుది శ్వాస విడిచారు. కృష్ణుడు ఏ పని మీద అయితే ఆయన భూమి మీదకి పంపారో ఆ పని విజయవంతంగా పూర్తి చేసి 108 64 మఠాలు, ఓకే, భారతదేశంలో ఆయన 64 గౌడీ మఠాలు ఏర్పాటు చేసి ఈ లోకం నుంచి భగవద్ధామానికి వెళ్ళిపోయారు. ఆయన శిష్యుడు ప్రభుపాద్ గారు అభయ్ 108 ఆశ్రమాలు ఏర్పాటు చేశారు. గురువుగారు భారతదేశంలో చేస్తే అభయ్, ఆయన గురువుగారి శిష్యుడు అభయ్ ప్రపంచవ్యాప్తంగా 108 ఆశ్రమాలు ఏర్పాటు చేశారు. చూడండి, గురువు విషయం అభయ్కు చేరింది ముంబైకి. తక్షణ ప్రతిస్పందన ఏడవడం. అయ్యో, గురువుగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారా అని. ఇక మళ్ళీ కలవడం కుదరదు ఆయన్ని. సువార్త దేవదూత అంటే కృష్ణుడు ఇచ్చినటువంటి సందేశాన్ని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి దేవదూత ఆయన. భక్తి సిద్ధాంత సరస్వతి ఎత్తైన ఆజ్ఞాపించే రూపం చూడలేమిక. ఎందుకంటే 6 అడుగులు ఎత్తుండేవాడు ఆయన. అలా టీవీగా వెన్నెముక నిలబెట్టి అందరికి ఆదేశాలు జారీ చేస్తుండారు గురువుగారు. ఈ భావన భరించడం కష్టం. చైతన్య మహాప్రభు ఉద్యమం కొనసాగించడానికి భక్తి సిద్ధాంత సరస్వతి గారు వచ్చారు. వేరే లోకానికి వెళ్ళి మళ్ళీ అదే పని చేస్తారు. అభయ్ ఒంటరిగా ఉన్నాడు ఇప్పుడు. తన 2 గొప్ప శ్రేయోభిలాషులు పోయారు. ఒకటి తండ్రి, 2 గురువు, ఆధ్యాత్మిక గురువు. గురువు నిష్క్రమణకు 2 వారాల ముందు ఒక ప్రత్యేక దయ తుది సూచనను అందుకున్నాడు. కృతజ్ఞతతో ఉన్నాడు. ఏంటది? ఆంగ్ల భాషలో ప్రచారం చేయాలి. సందేశ ఉత్తరం చదివాడు, మళ్ళీ చదివాడు. మీరు ఆంగ్ల భాషలో ప్రచారం చేస్తే మీకు, మీ ముందున్న వాళ్ళందరికీ మంచిదని చెయ్యండి అని చెప్పారు కదా, అది మళ్ళీ చదువుకున్నాడు ఆ ఉత్తరం. ఇక గురువు లేరు, ఆయన ఆదేశాలతో జీవించాలి అని జవాబు సరైన సమయంలో అందుకున్నాడు. ఎవరేం చెప్పినా అనుకున్నా అభయ్కు తెలుసు ఎలా గురువును సంతోష పెట్టాలో, కృష్ణ సంబంధం కలిగి ఉండాలో. అది చాలా ముఖ్యమైనదనమాట. ఎందుకంటే భక్తి మార్గంలో గురువును సంతోష పెట్టడమే అత్యంత ప్రధానమైంది. కృష్ణుడు పంపించిన వ్యక్తి ఆయన. ముందు ఆయన సంతోష పెడితే కృష్ణుడు ఆటోమేటిక్గా సంతోషపడతాడు. ఆయన ఏం చెప్తాడు? కృష్ణుని ఎలా సేవించాలో నేర్పిస్తాడు. అది చేస్తే సరిపోతుంది. ఆయన తన వ్యక్తిగత విషయాలు ఏమి చెప్పరు. అంటే వ్యక్తిగతమైనటువంటి స్వభావాలు ఏం చెప్పరు శిష్యులకి. నిజమైన గురువు ఆదేశాలను పాటిస్తూ గురువు లేని బాధను జయించాడు. ఓకే, గురువుగారు భౌతిక శరీరంతో ఇక్కడ లేకపోయి ఉండొచ్చు కాక, బట్ ఆయన నాతో ఎప్పుడు ఉన్నారు, ఆయన ఆదేశాలు నాతో ఎప్పుడు ఉన్నాయని ఆ బాధను జయించాడు అతను. తనంటే అత్యంత ప్రేమ గల శ్రేయోభిలాషిని కోల్పోయాడు. మనం అంటే చాలా ఇష్టపడే వ్యక్తిని మనం కోల్పోతే మనకు చాలా బాధగా ఉంటుంది కదా. అయినా సరే గుండె దిటువు చేసుకున్నాడు. ఆయన ఆదేశాలు పాటిద్దాం అనుకున్నాడు. ఇలాగా అభయ్, నేను మీకు ఏమి చేయగలను, ఏ సేవ చేయగలను, హౌ షల్ ఐ సర్వ్ యూ అనేటటువంటి 4వ అధ్యాయాన్ని ముగించి 5వ అధ్యాయం ద వార్, యుద్ధం, దీంట్లో మనం తదుపరి భాగంలో ప్రవేశించబోతున్నాం 5వ అధ్యాయంతో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.